హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా గోధుమ పిండితో తీపట్లు అయితే చేసుకుందామండి. ఇది హెల్దీ స్నాక్ కూడా. దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక 3 పెద్ద స్పూన్లతో బెల్లం తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని నానబెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేసేయండి. బెల్లం నానిన తర్వాత కరిగిపోతుంది. అలాగే ఇంకేమైనా కొంచెం మిగిలితే మనం చేతితో నలిపేసుకుంటే తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే గోధుమ పిండి వేసుకోవాలండి. మనం తీపికి సరిపోయినట్టు చూసుకుని ఒక 3 గుంట గరిటెలు 4 గుంట గరిటెలు వేసుకుని చక్కగా బెల్లం పాకంతో కలిపేసుకుంటామేనండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ దోసల పిండి, మరీ దోసల పిండిలా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలండి, లేకపోతే దోశ అనేది సరిగా రాదనమాట. ఈ పిండి కలుపుకునే గ్యాప్లో మనమైతే పెనం వేడి చేసేసుకుని చక్కగా వేడిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసుకుని చాలా పైన చక్కగా తిప్పుకుంటూ వేసుకోవాలండి. దోశని ఎంత పలుచగా తీసుకోగలిగితే అంత పలుచగా వేసేసుకొని చక్కగా నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది విత్ లెస్ షుగర్ అనమాట. బెల్లంతో నెయ్యి వేసుకుని చక్కగా అటు ఇటు స్ప్రెడ్ చేసేసుకొని కాల్చుకుని ఒకవైపు బాగా కాలకపోతే అది రాదండి, అతుక్కుపోతుంది. చాలా జాగ్రత్తగా కాలిన తర్వాత అదే మనం ఇలా లేపంగానే చక్కగా లేసిపోతుందండి. రెండో వైపు కూడా కాల్ చేసుకుని చక్కగా అన్నీ మనకి ఎన్ని కావాలంటే అని వేసుకుని తినేయడమేనండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే స్నాక్.